ఓం శాంతి. 24/2/2022 ఈరోజుటి మురళి ఆధారంగా మురళీ మనోహర యాత్ర, జ్ఞాన ఇంజెక్షన్. నేను అవినాశి ఆత్మను. అవినాశి జ్ఞానరత్నాలతో నా బుద్ధిని నింపుకొన్నాను. శివబాబా, కల్పానికి ఒక్కసారి మీరు నేర్పే అవినాశి విద్య చాలా విలువైనది. నేను శ్రద్ధగా ఈ విద్యను అభ్యసిస్తాను. వినాశీ ధనానికి వశమై ఈ చదువును వదులుకోను. శివబాబా, జ్ఞానరత్నాలను నేను ధారణ చేస్తూ ఇతరులకు జ్ఞాన ఇంజెక్షన్ వేస్తాను. నేను ఈశ్వరీయ విద్యార్థిని. సుప్రీం టీచర్ శివబాబా, మీరు ఉచ్చరించే ప్రతి జ్ఞాన మహావాక్యాన్ని వ్రాసుకుంటాను. ప్రతి మహావాక్యాన్ని మననము చేస్తూ విచార సాగర మథనము చేస్తాను. శివబాబా, మీరు దయాహృదయముతో మాకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. నేను బాప్ సమాన్ దయాహృదయముతో అందరికీ జ్ఞాన ఇంజెక్షన్ని వేస్తాను. సదా హర్షితముగా ఉంటాను. శివబాబా, మీరు అవతరించిన అజ్ఞాన రాత్రియే మహాశివరాత్రి. మీ అవతరణ జరిగిన రోజుయే అన్నిటికంటే శ్రేష్టమైన రోజు. శివబాబా, నేను మీ అవతరణ మహత్యాన్ని తెలియచేస్తూ జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. మీరు వచ్చి సర్వ మనుష్య మాతృలకు బ్రహ్మ శరీరము ద్వారా శ్రేష్ఠ మతాన్ని ఇస్తున్నారు. నేను దేహీ అభిమానిని.
ఆత్మీక స్మృతిలో ఉంటూ మీ శ్రీమతాన్ని ధారణ చేస్తున్నాను. నేను ఆత్మను ఈ చెవుల ద్వారా వింటున్నాను. కర్మేంద్రియాలతో కర్మ చేస్తున్నాను. నేను ఆత్మను ఈ నోటి ద్వారా పరంపిత పరమాత్మతో సంభాషిస్తున్నాను. సద్గతిదాత జ్ఞానసాగరుడైన శివబాబా నన్ను చదివిస్తున్నారు. నాకు ఒక్క నిరాకార శివబాబాపై సంపూర్ణ నిశ్చయమున్నది. శివబాబా, ఈ చదువులో నేను ఒక్క సెకండ్ కూడా వృధా చేయను. నేను భక్తి మార్గపు విస్తారాన్ని వదిలివేశాను. కేవలము జ్ఞానమనే సారాన్నే ధారణ చేస్తాను. నేను అర్ధకల్పము వేదశాస్త్రాలు చదువుతూ దాన పుణ్యాలు చేస్తూ చాలా విస్తారంలోనికే వచ్చాను. ఇదంతా నా తయారైనటువంటి డ్రామా. ఆత్మనైన నేను బ్రహ్మ పగలులోనికి వచ్చాను. ఇది నా తయారవుతున్న డ్రామా దృశ్యము. శివబాబా, నేను ఎవ్వరికీ తెలియని తయారవుతున్న డ్రామాను పూర్తిగా తెలుసుకున్నాను. శివబాబా, నేను ఈ చదువులో ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండను. రెగ్యులర్గా చదివి మంచి పదవిని పొందుతాను. వినాశి ధన లోభానికి వశమై
జ్ఞానరత్నాలను వదులుకోను. శివబాబా, మీరందించే శ్రీమతము ద్వారా విశ్వములో మరలా శాంతి సామ్రాజ్యము స్థాపన కాబోతోంది. నేను ప్రతి కాన్ఫరెన్సులో ఈ శుభ సందేశాన్ని తెలియజేస్తాను. సర్వ దేహధర్మాల వినాశనము, ఏక దేవతా ధర్మ స్థాపన ఇప్పుడు జరుగుతూ ఉంది. బేహద్దు తండ్రి శివబాబా, నేను మిమ్మల్ని పూర్తిగా తెలుసుకున్నాను. అనాథుడ నుండి సనాథుడిగా అయ్యాను. పూర్తి విశ్వమంతా ఈశ్వరీయ పరివారానికి చెందిన సనాథలే. శివబాబా, మీరు 5000 సంవత్సరముల క్రితము అందరికీ ఈశ్వరీయ వారసత్వాన్ని ఇచ్చారు. నా ఖుషి పాదరస మట్టము పైకి ఎక్కి ఉంటున్నది. నేను ఈశ్వరీయ పాఠశాలలో ప్రజాపిత బ్రహ్మయే విష్ణువని, విష్ణువే మరలా బ్రహ్మగా అవుతారని తెలుసుకున్నాను. మీరిచ్చే స్పష్టమైన జ్ఞానముతో నా అజ్ఞానము తొలగిపోయింది. ఎవ్వరి నాభి నుండి వెలువడనే లేదు. భక్తి మార్గపు చిత్రాలను చూచి నేను చాలా కన్ఫ్యూజే అయ్యాను. మీరు సత్యమైన గీతను వినిపిస్తూ నన్ను పూర్తి జ్ఞాన ప్రకాశములోనికి తీసుకుని వచ్చారు. నేను ముఖవంశావళి బ్రాహ్మణుడను. అందరికీ ఈ సత్యమైన గీతను వినిపిస్తాను.
మీరు తెలియచేస్తున్న జ్ఞాన మహావాక్యాలను విచార సాగర మథనము చేస్తున్నాను. శివబాబా, మీ ఆజ్ఞానుసారంగా నేను నా ఇంటిలోని పరివారానికి జ్ఞాన ఇంజెక్షన్ వేస్తున్నాను. జ్ఞానాన్ని వివరించే కోర్సు చిత్రాలు చాలా స్పష్టముగా ఉన్నాయి. శివబాబా, నేను ప్రతిరోజు ఆత్మీక యాత్ర చేస్తూ నా బుద్ధిని స్వచ్ఛముగా ఉంచుకున్నాను. పాత ప్రపంచము నుండి పూర్తి భిన్నముగా ఉన్నాను. నేను ప్రదర్శని ద్వారా అన్ని విషయాలను మంచిగా అర్థము చేసుకున్నాను. శివబాబా, మీరు స్థాపించే వైకుంఠములో నేను రాజారాణి పదవిని పొందుతాను. దాసదాసి పదవి నాకు వద్దు బాబా. నేను నా పాత స్వభావ సంస్కారాలను, పాత సంకల్పాలను పరివర్తన చేసుకుంటున్నాను. జరిగిపోయిన వాటికి బిందువు పెట్టి స్వయం నిరహంకారిగా అవుతాను. శివబాబా, నేను సదా నా మస్తకములో మీ స్మృతి అను తిలకాన్ని దిద్దుకునే ఉన్నాను. నాకు ఇంతకు మించిన సౌభాగ్యము మరేదీ లేదు బాబా. నేను ఆత్మను, సర్వోత్తమ బుద్ధి గల శుద్ధ ఆత్మను. మీ సంపూర్ణ జ్ఞానము ద్వారా నేను సర్వోత్తమ పదవిని పొందుతాను. శివబాబా, నా బుద్ధిని ఒక్క మీతో జోడించాను. మీ నుండి స్వర్గ బహుమతిని కట్నముగా పొందుతాను. శివబాబా, మీరు సంగమయుగములో నాకు జ్ఞానధనం అనే బహుమతిని ఇస్తున్నారు. ప్రియమైన శివబాబా,
నేను అర్ధకల్పము లౌకిక తల్లిదండ్రుల నుండి హద్దు ఆస్తినే పొందాను. మీరు అద్భుతమైన వైకుంఠపు కట్నాన్ని ఇస్తున్నారు. నేను సత్యయుగములో లార్డ్ కృష్ణుని జతలో ఆడుకుంటాను. నేను దేవీ దేవతల రాయల్ కుటుంబములోని దేవతను. నేను నా సర్వోత్తమ బుద్ధి ద్వారా సర్వోన్నతమైన శివ్ బాబాను తెలుసుకున్నాను. ఆత్మనైన నేను A1 మహిమాయోగ్యునిగా అవుతాను. శివ్ బాబా మీరందించిన దివ్య బుద్ధి ద్వారా నేను బేహద్దు ప్రాప్తులను పొందుతున్నాను. నాకు ప్రకృతి దాసీగా అయ్యి సేవలను అందిస్తుంది. నేను సత్యమైన బ్రాహ్మణుడను. ప్రకృతి పంచతత్వాలకు శుభ సంకల్పాలను అందిస్తూ పావనముగా చేస్తున్నాను. మరలా నేనే ప్రకృతి నుండి సేవలను పొందుతాను. నేను ప్రకృతి జీత ఆత్మను. సత్యయుగ దైవీ నియమాలను నేను సంగమయుగ బ్రాహ్మణ జీవితం నుండి అలవర్చుకుంటున్నాను. ఇక్కడే గుప్త రూపములోని ధారణ నాకు సత్యయుగములో బేహద్దు ప్రాప్తులను అందిస్తుంది. ఇక్కడి అంతమతితో నాకు శ్రేష్టమైన గతి లభించనున్నది. శివ్ బాబా నేను మీ శ్రీమతముతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాను. మీ అనుమతితోనే ప్రతి పనిని ప్రారంభిస్తున్నాను. డివైన్ ఫాదర్ శివ్ బాబా మీ స్మృతితో నా బుద్ధి శుద్ధముగా విశాలముగా అవుతూ ఉంది. నేను విశాల బుద్ధితో బాబాను స్మృతి చేస్తూ విశాల రాజ్యానికి రాజునవుతాను. నా బుద్ధిలో బేహద్దు జ్ఞానాన్ని నింపుకొన్నాను.
శివబాబా, మీ అమూల్య జ్ఞానరత్నాలతో నన్ను నేను అలంకరించుకుంటున్నాను. ఇతరులకు ఈ జ్ఞానరత్నాలను దానము చేస్తున్నాను. సర్వకర్మేంద్రియాలకు శిరోమణి అయిన బుద్ధిని నేను స్మృతి ద్వారా శుద్ధముగా ఉంచుకుంటున్నాను. శిరోమణి డివైన్ ఫాదర్ బ్రహ్మా బాబాను అనుసరిస్తాను. నేను బ్రహ్మా బాబా వలె మహిమా యోగ్యుడనవుతాను. ఓం శాంతి.